మాదిగలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై కాకుండా దళిత జాతి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, ప్రభుత్వాలను నిలదీస్తూ ఎన్నో సామాజిక సమస్యలపై ఉద్యమించి వాటి ప్రతిఫలాలను పేదలకు అందించి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులే కాకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు బాగుండాలనేటటువంటి సంకల్పంతో వారి జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేటటువంటిది ఒక శరీరం అయితే, ఆ శరీరానికి ఆర్ట్స్ కాలేజీ ఒక గుండె లాంటిది. అలాంటి ఒక రాజభవనంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో నా మాదిగ సోదరి మనులు తప్పులతో, నృత్యాలతో, కాళ్ళకి గజ్జలు కట్టుకొని గర్వంగా, స్వేచ్ఛగా, స్వాతంత్రంగా నృత్యాలు చేస్తూ పద్మశ్రీ మంద కృష్ణన్నకి స్వాగతం పలికారు.